మూవింగ్ ఆన్. పిచ్చుకపై బ్రహ్మాస్త్రాలనాలా లేక ఉగ్రవాదంపై ఉక్కుపాదం అనాలా? యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధ మంటలు చల్లారట్లేదు. ఈలోపు మరోసారి సిరియాలో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఇది యుద్ధానికి ఆరంభం కాదు, ప్రతీకారం అంటూ అమెరికా ప్రకటించింది. అమెరికాకు కోపం తెప్పించేంత తప్పు సిరియా ఏం చేసింది? ఎవరెవరు టార్గెట్ అయ్యారు? కొత్త సిరియా ప్రభుత్వంపై దీని ప్రభావం ఏమిటి? పాల్మైరా ఒకప్పుడు ఐసిస్ అరాచకానికి ప్రతీక, ఇప్పుడు అమెరికా ప్రతీకారానికి అది ఇప్పుడు కేంద్ర బిందువుగా మారింది. గత వారం పాల్మైరా దగ్గర అమెరికా సిరియా సంయుక్త బలగాల కాన్వాయ్పై ఐసిస్ దాడి చేసింది. ఈ దాడిలో 2 అమెరికన్ సైనికులు, ఒక ట్రాన్స్లేటర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో ఆగ్రహించిన అమెరికా వెంటనే ప్రతీకారానికి దిగింది. అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ ఆధ్వర్యంలో ఈ దాడులు చేశారు. ఆపరేషన్ హాకై స్ట్రైక్ పేరుతోటి అటాక్స్ జరిగాయి. సిరియాలోని ఐసిస్ స్థావరాలే టార్గెట్గా ఈ అటాక్స్ జరిగాయి. ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, ఆర్టిలరీ సాయంతో ఈ దాడులు చేశారు. 100కు పైగా ప్రెసిషన్ బాంబులు ప్రయోగించింది అమెరికా. హోమ్స్, డైర్ ఎజ్-జోర్, రక్కా, వాడియా ఎడారి ప్రాంతాల్లో ఈ దాడులు చేశారు. ఐసిస్ మౌలిక వసతులు, ఆయుధ గోదాములు పూర్తిగా ధ్వంసమైనట్టుగా అమెరికా చెప్తోంది. ఇక ఈ దాడుల్లో ఐసిస్ డ్రోన్ సెల్ లీడర్ సహా కనీసం 5 ఉగ్రవాదులు హతమైనట్టు సిరియన్ అబ్జర్వేటరీ వెల్లడించింది. ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే అమెరికా దాడులకు సిరియా ప్రభుత్వం మద్దతు ప్రకటించింది. అసాద్ పాలన కూలిన తర్వాత అధికారంలోకి వచ్చిన సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరా ఐసిస్కు సిరియాలో స్థానం లేదని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే సిరియాలో 1000 మంది అమెరికా సైనికులు మోహరించి ఉండగా ఈ తాజా దాడులతో మధ్యప్రాచ్యంలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. మధ్యప్రాచ్యం ఈ తీరును రగులుతూ ఉంటే యుక్రెయిన్పై యుద్ధం ఆపేది లేదని మరోసారి రష్యా అధ్యక్షుడు ప్రకటించారు. 1395 రోజులుగా యుద్ధం సాగుతూనే ఉంది. అమెరికా రాజీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మాత్రం తగ్గట్లేదు. రీసెంట్గా యుక్రెయిన్లోని ఒడెస్సా పోర్ట్లను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణి దాడులు జరిపింది. ఈ దాడుల్లో 7 మంది చనిపోగా 15 మంది గాయపడ్డారు. బ్యాలిస్టిక్ క్షిపణులతోటి భారీ స్థాయిలో విరుచుకుపడింది రష్యా. గడిచిన వారంగా డిసెంబర్ 13 నుంచి ఒడెస్సాపై దాడులు చేస్తూనే ఉంది రష్యా దాడులతోటి చీకట్లో మగ్గుతోంది ఒడెస్సా నగరం అంతా కూడా. వారం రోజులుగా తీవ్ర విద్యుత్ కోతలున్నాయి అక్కడ. అయితే రష్యా ఆధీనంలోకి వెళ్లిన కీలక నగరం కుపియాన్సిక్ తమ ఆధీనంలోకి తిరిగి వచ్చిందని యుక్రెయిన్ ప్రకటించుకుంది. కానీ రష్యా మాత్రం తమ ఆధీనంలోనే కుపియాన్సిక్ ఉంటోందంటోంది. యుక్రెయిన్కు, యూరోపియన్ యూనియన్కు భారీ సహాయం చేస్తోంది. వచ్చే 2 ఏళ్లు సైనిక ఆర్థిక అవసరాల కోసం $100 బిలియన్ కంటే పైనే, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే $105.5 బిలియన్ వడ్డీ లేని రుణాన్నిచ్చింది యూరోపియన్ యూనియన్ యుక్రెయిన్కి. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం చర్చల ద్వారానే ముగుస్తుందని అమెరికా చెప్తూ ఉన్నా సరే ఇరు దేశాల అధ్యక్షులు మాత్రం చర్చలపై సుముఖంగా లేరు. అయితే యుద్ధం ముగింపు నిర్ణయం యుక్రెయిన్ రష్యాలదేనని, తమది కాదని అమెరికా స్పష్టం చేసింది.